హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ ట్యూటోరియల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, భారతదేశానికి 2024-2025 మొత్తం ఎంత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి? ఆన్సర్ ఈస్ $81.04 బిలియన్. నెక్స్ట్ వన్, 2013-2014లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత? ఆన్సర్ ఈస్ $36.05 బిలియన్. 2023-2024లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత? ఆన్సర్ ఈస్ $71.28 బిలియన్. మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశానికి ఏ రంగంలో ఎక్కువ వస్తున్నాయి? ఆన్సర్ ఈజ్ సర్వీసింగ్ రంగం 19%. నెక్స్ట్ వన్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ రాష్ట్రానికి ఎక్కువ వస్తున్నాయి? ఆన్సర్ ఈజ్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, 2024-2025 విదేశీ పెట్టుబడి ఎక్కువ పెడుతున్న మొదటి దేశం ఏది? ఆన్సర్ ఈజ్ సింగపూర్. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాల డేటాను నిర్వహణ చేసేది ఏ సంస్థ చేస్తుంది? ఆన్సర్ ఇస్ డిపిఐఐటి, మీన్స్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అండ్ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెండు సంస్థలు ఎఫ్డిఐని డేటాను నిర్వహణ చేస్తుంది. నెక్స్ట్ వన్, 2025-2026 భారతదేశంలో వస్తు అండ్ సేవల ఎగుమతుల మొత్తం $1 ట్రిలియన్ అవకాశం ఉందని ఎవరు అంచనా వేశారు? ఆన్సర్ ఈజ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఎఫ్ఐఓ. భారతదేశం 2024-2025 వస్తు ఎగుమతులు మొత్తం ఎంత చేశాయి? $437 బిలియన్. నెక్స్ట్ వన్, భారతదేశం 2025-2026 వస్తు ఎగుమతులు ఎంత అని అంచనా వేసింది? ఆన్సర్ ఈజ్ $525-535 బిలియన్. నెక్స్ట్ వన్, భారతదేశం 2024-2025లో సేవల ఎగుమతులు ఎంత చేశాయి? ఆన్సర్ ఈజ్ $387 బిలియన్. నెక్స్ట్ వన్, 2025-2026లో సేవల ఎగుమతులు భారతదేశం ఎంత చేస్తుందని అంచనా వేసింది? ఆన్సర్ ఈజ్ $455-475 బిలియన్. భారతదేశంలోని మొట్టమొదటి జన్యు మార్పిడి గొర్రెని ఎక్కడ సృష్టించారు? ఆన్సర్ ఈజ్ సెర్యి కాశ్మీర్ వ్యవసాయ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం. నెక్స్ట్ వన్, భారత సైన్యం ధైర్యానికి గుర్తుగా ఒక సరిహద్దు పోస్టుకు సింధూర్ అని పేరు పెట్టాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు ప్రతిపాదించింది. ఆన్సర్ ఈజ్ సాంబా సెక్టార్లో జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, భారత డైనమిక్స్ లిమిటెడ్ భారతదేశాని సైన్యానికి ఏ క్షిపణిని అందించనున్నారు? ఆన్సర్ ఈజ్ ఇన్వర్క్ క్షిపణి. ఇది రష్యా టెక్నాలజీతో వర్క్ చేయబడుతుంది. 5వ జనరేషన్ యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఎవరు తయారు చేస్తున్నారు? ఆన్సర్ ఈజ్ డిఆర్డిఓ, ఏరోనాటిక్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండ్ ఇతర భాగస్వాములతో కలిసి బెంగళూరులో ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. భారతదేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం? ఆన్సర్ ఈజ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ వేమగల్ పారిశ్రామిక వాడ. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ను ఎవరు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈజ్ యూరోప్కి చెందిన ఎయిర్బేస్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్. H-125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కలిగిన 4వ దేశంగా ఏ దేశం గుర్తింపు పొందింది? ఆన్సర్ ఈజ్ భారతదేశం. ఫస్ట్ ప్లేస్లో ఫ్రాన్సు, సెకండ్ అమెరికా, థర్డ్ బ్రెజిల్. నెక్స్ట్ మన భారతదేశం. నెక్స్ట్ వన్, భారతదేశంలో కొత్త డామ్సెల్ ఫ్లై జాతి ఎక్కడ గుర్తించారు? అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ వన్, డామ్సెల్ క్యాలిఫికియా సిమవర్పక్రాట శాస్త్రీయ నామం కలిగిన దేనికి కలిగి ఉంది? డామ్సెల్ ఫ్లై. ఇటీవల జారోసైట్ అనేది వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క ఉద్దేశం న్యాచురల్ క్లాక్గా ఏ గ్రహం పైన ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తల పరిశోధనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆన్సర్ ఈజ్ మార్స్. క్వాంటం పదార్థాల్లో టోపోలాజికల్ ఇన్వేరియేట్స్ గుర్తించే కొత్త పద్ధతిని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ ఈజ్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్, హెరిటేజ్ నెట్వర్క్లో సభ్యత్వాన్ని పొందుతూ వార్తల్లో నిలిచిన ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ ఈజ్ కేరళ రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్టు. బ్రేక్ త్రూ ప్రైజ్ ప్రధాన సంస్థ ఎక్కడ ఉంది? అమెరికా.
నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతకు శక్తి వాట్సాప్ నెంబర్ ఏది? ఆన్సర్ ఈజ్ 7993485111. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వేడుకగా ఏటా ఎన్టీఆర్ జయంతి నిర్వహణపై కీలక నిర్ణయం ఏ రోజు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ ఈజ్ మే 28న. డేనియన్ ఒబామా ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారంతో వార్తల్లోకి వచ్చారు? ఆన్సర్ ఈజ్ ఈక్వెడార్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన ఒక విజువల్లీ ఇంపేర్డ్ ఉమెన్ ఏ దేశానికి సంబంధించిన వారు? ఆన్సర్ ఈజ్ భారతదేశం, హిమాచల్ ప్రదేశ్. ఆమె పేరు వచ్చేసి చామ్జిన్ యాంగమో. మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కువసార్లు అధిరోహించిన మహిళ ఎవరు? ఆన్సర్ ఈజ్ క్యామిరిటా షెర్పా. 31 సార్లు అధిరోహించారు. 30వ కూడా ఆమె అధిరోహించారు. ఇప్పుడు దానికన్నా ఎక్కువ సార్లు అధిరోహించారు. నెక్స్ట్ వన్, క్యామిరిటా షెర్పా ఏ దేశానికి సంబంధించిన వారు? ఆన్సర్ ఈజ్ నేపాల్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ ప్యారిస్, ఫ్రాన్స్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ 1989. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దేనికోసం పనిచేస్తుంది? ఆన్సర్ ఈజ్ ఉగ్రవాదానికి ఆర్థిక వనరులు, మనీ లాండరింగ్ అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యవేక్షణ చేస్తుంది. నెక్స్ట్ వన్, వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ మే 29 నుండి జూన్ 12, 2025 దాకా జరుగుతుంది. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం. నెక్స్ట్ వన్, 3 కొత్త పంట రకాలను కేంద్ర ప్రభుత్వం ఏ పంటలను ఆమోదించాయి? ఫస్ట్ వన్ గోధుమ, నెక్స్ట్ వన్ ఎల్లో జొన్న, థర్డ్ శనగలు. కానీ అవి ఏ రకానికి చెందినవి కూడా అవి గుర్తుపెట్టుకోవాలి. AKW 5100 అవి కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు ఎగ్జామ్లో వచ్చినప్పుడు. ఈ 3 కొత్త పంటలను ఏ పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఈజ్ డాక్టర్ పంజాబ్రావ్ దేశ్ముఖ్ కృషి విద్యాపీఠ్, అకోలా, మహారాష్ట్రలో ఉంది ఇది. లాక్యూన్స్ DNA పరీక్షకు మొట్టమొదటిసారిగా క్షీరదాల వెంట్రుకల నుండి పరీక్షించే సాంకేతికత ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఈజ్ హైదరాబాద్లోని ల్యాబొరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్ స్పీసీస్ శాస్త్రవేత్తలు. ఈ పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఈజ్ డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో డైరెక్ట్ శాటిలైట్ బ్రాడ్కాస్ట్ సేవలను ఇన్స్పేస్ అనుమతి ఏ కంపెనీకి ఇచ్చింది? అమెరికాకు చెందిన ఇంటెల్సాట్. 9వ బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల సమావేశంలో ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈజ్ అంతర్జాతీయ దక్షిణ దేశాల సహకారాన్ని బలపరిచి మరింత సమగ్రమైన స్థిరమైన పాలనను సాధించడం. నెక్స్ట్ వన్, భారతదేశంలోని మొట్టమొదటి జిల్లాగా ఇటీవల ఏ జిల్లా వార్తల్లోకి వచ్చింది? ఆన్సర్ ఈజ్ కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా. నెక్స్ట్ వన్, 2025 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎప్పుడు జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ అక్టోబర్ 8 నుండి 11, 2025. 2025 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ యశోభూమి కన్వెన్షన్ సెంటర్, న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, 2025 ఇండియా మొబైల్ కాంగ్రెస్ థీమ్ ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్. 9వ ఎడిషన్లో అన్నమాట ఇది. నెక్స్ట్ వన్, 2024 ఇండియా మొబైల్ కాంగ్రెస్ థీమ్ ఏమిటి? ఆన్సర్ ఈజ్ గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్. ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్లో 2024 నివేదిక ప్రకారం 10వ స్థానంలో ఉన్న విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఈజ్ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ వన్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ అమృతం పథకం ఎప్పుడు ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ ఈజ్ మే 30, 2025న భద్రాద్రి కొత్తగూడెంలో, కొమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాలో. నెక్స్ట్ వన్, ఇందిరమ్మ అమృతం పథకం ముఖ్య ఉద్దేశం? ఆన్సర్ ఈజ్ రక్తహీనతను నివారించేందుకు.
భారత శాంతి సేనలకు డాగ్ హమ్మర్షోల్డ్ మెడల్ ఎవరికి ప్రకటించారు? ఆన్సర్ ఈజ్ అమితాబ్ జా, హవిల్దార్ సంజయ్ సింగ్. నెక్స్ట్ వన్, పీజీ అత్యున్నత పురస్కారం ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఈజ్ సుమిత్ టప్పుకి, అతడు ప్రముఖ గాయకుడు. నెక్స్ట్ వన్, రొమేనియా కొత్త అధ్యక్షుడిగా స్వతంత్ర అభ్యర్థి ప్రమాణ స్వీకారం ఎవరు చేశారు? ఆన్సర్ ఈజ్ నికుసోర్. ది రిమార్కబుల్ పవర్ ఆఫ్ రిజాల్వ్ పుస్తకం ఎవరికి సంబంధించింది? ప్యాట్రిక్ కమిన్స్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఈజ్ టీ విగ్మోర్. నెక్స్ట్ వన్, భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈజ్ 1932లో ఇంగ్లాండ్తో లార్డ్స్లో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.